ఋషి ఈ మానవ జాతిని, ఈ ప్రకృతిని, ఈ ప్రకృతికి ఆశ్రయం ఇచ్చిన విశ్వాన్ని ఆరాధించేవాడు ఋషి. దాన్ని తనదిగా ప్రేమించేవాడు ఋషి. ఈ అంతటి నుంచి తనను వేరుగా చూడకుండా అంతటా ఒకటేనని దర్శించేవాడు ఋషి. గొప్ప దార్శనికుడతడు. అటువంటి ఋషి ఈ కాలపు శాస్త్రవేత్తల కంటే, ఈ కాలపు మానవజాతి కోసం శ్రమించే మహానుభావుల కంటే, అనేక మంది కంటే పరమ శ్రేయోదాయకమైనటువంటి రీతిలో తన జీవితాన్ని గడిపే మహాసత్పురుషుడు, మహోన్నతుడు, మానవజాతి ప్రేమికుడు ఋషి. అయితే ఈ కాలంలో ఋషులు ఉండరా? ఋషులు ఏ కాలంలోనైనా ఉండొచ్చు. వాళ్ళను ఋషి అని, మహాత్ముడని, భగవద్గీత అయితే స్థితప్రజ్ఞుడని, అట్లాగే పూర్ణపురుషుడని, సిద్ధుడని, జ్ఞాని అని ఇలా అనేక పేర్లతో పిలిచినప్పటికీ వాళ్ళందరూ ఋషులే. అయితే ఈ ఋషులు ఏం మాట్లాడారో ఆ మాటలన్నీ అద్భుతమైన జ్ఞానంతోనూ శ్రేయస్సుతోనూ నిండి ఉంటాయి. మనకు ప్రేరణ అయింది భరద్వాజ మాస్టర్ గారు. మనకు ప్రేరకుడు, ప్రేరణ కలిగించిన వారు ఎవరు ఉంటే పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు. భరద్వాజ మాస్టర్ గారు నిద్ర లేవగానే ఉదయాన్నే ఫ్రెష్ అయి ఎదురుగా సాయి యొక్క చిన్మయ రూపం ముందు కూర్చుని ఒక 27 శ్లోకాలు చదివేవారు. రోజు చదివేవారు. గురుగీతలో ఉండే 27 శ్లోకాలను ఆయన సెలెక్ట్ చేసుకొని తనకుండేటువంటి కాల పరిధిలో రోజు చదివారు. చాలా భావయుక్తంగా ఆ భావాన్ని తాను అన్వయించుకుని, ఆ అన్వయించుకున్న దాంట్లో జీవిస్తూ ఎదురుగా ఉండే సాయిబాబా గారికి సద్గురు శ్రేష్ఠుడైన సాయిబాబా, దత్తావతారుడైన సాయినాథుడు ఆ తన విన్నపాన్ని వింటున్నట్టు జ్ఞానపూర్ణుడై మాస్టారు శ్లోకాన్ని ఉచ్చరించేవారు. ఆ ఉచ్చారణ చాలా అద్భుతంగానూ ఆత్మగతంగానూ ఉండే. సంస్కృత భాషలో ఉండే అన్ని పదాల కంటే మహోన్నత పదం ఏదయ్యా ఒక్కటి చెప్పు అంటే అది గురువు. అందులో ఇక్కడ గురువు అనేది ఈ గురుగీతా శ్లోకాలలో గౌణార్థము అనే దాని పద్ధతిలో చెప్పబడినట్టు మనం చెప్పుకోవచ్చు. గౌణార్థము అంటే గుణ సంబంధమైన అర్థము అన్నది. ఎవరి గుణము అంటే భగవంతుడని ఉన్నాడు. ఉదాహరణకి ఉపనిషత్తులు భగవంతుడి గురించి చెప్పాయి. ఉపనిషన్నామ రహస్య విజ్ఞానం అని చెప్పారు. ఎందుకని చెప్పారయ్యా అంటే అక్కడ రహస్యం అనే మాటకి దాచిపెట్టింది, దాక్కున్నది అని అర్థం కాదు. మామూలు మానవ అనుభవంలో ఇది ఉండదయ్యా. మేము చెప్తున్న ఈ విషయము మానవ అనుభవానికి మా అర్థమయ్యి అంతుబట్టేంతగా ఉండదు. మానవుడి అనుభవానికి అర్థం కానంతటి గోప్యము, గుహ్యము, రహస్యతరము అయినటువంటి జ్ఞానం ఇందులో ఇమిడుంది. కాబట్టి నువ్వు ఊరికే వినగానే దీని గురించి కామెంట్ చేయకు, మాట్లాడకు. ఇది నీకు అర్థం కానంత మాత్రాన అది లేదనవద్దు. అందుకని ఉపనిషన్నామ రహస్య విజ్ఞానం, ప్రతివాడు ఎవడు పడితే వాడు అది దాని గురించి కామెంట్ చేసేట్టు ఉండదు. అది దానిలో ఎంతో సూక్ష్మతరమైనటువంటి అంశాలు ఇమిడి ఉంటాయని. ఉదాహరణకి ఇప్పుడు ఎలక్ట్రాన్ ఉంది, ఎలక్ట్రాన్ను కలిగి ఉండే పరమాణు ఉంది, ఆటం ఉంది. ఇది అందరూ పిల్లలందరూ చదువుకుంటారు. ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, అన్ని క్లాసుల వాళ్ళు, ప్రపంచంలో చదువు ఉండే వాళ్ళు అందరూ కూడా దాన్ని ఒప్పుకుంటారు. కానీ ఎవరన్నా ఎలక్ట్రాన్ చూసాడా? ఎలక్ట్రాన్ ఉనికిని తెలుసుకోగలిగిన వాళ్ళు ఎంతమంది? దాని స్వరూప స్వభావాలు తెలిసిన వాళ్ళు ఎంతమంది? అంటే ఎలా తెలియదో అయితే మనకు తెలియకపోయినా దాన్ని నమ్ముతున్నాం. అదేవిధంగా ఉపనిషత్తు ఒక గొప్ప రహస్యాన్ని కలిగి ఉందని నువ్వు నమ్ము. దాని ప్రయోజనం ఏంటయ్యా అని అడిగితే ఫిజిక్స్ ప్రయోజనం మానవ జీవితాన్ని మరింత మెరుగ్గా బతకటం. ఇది అంతకంటే శ్రేయోదాయకంగా బతకటం. భౌతిక సూత్రాలను వివరించడానికి వచ్చిన ఫిజిక్స్ కంటే జీవన సూత్రాలను మరింత లోపలికి చెప్పినటువంటి ఆధ్యాత్మికత మరింత రహస్య విజ్ఞానం, లోతైన శ్రేయోదాయకమైన విజ్ఞానం. అందుకని ఆ అవగాహనలు ఈరోజు లేకుండా లేవు అని చెప్పడం మన ఉద్దేశం. అంటే నిజానికి రంగు, రుచి, రూపము లేనటువంటి, మనసు చేత మాట చేత దేని చేత తెలుసుకోవడానికి వీలు లేనటువంటి ఈ సృష్టికి ఆధారమైన ఒక చైతన్యవంతమైన శక్తిని దైవము అన్నాం అనుకుందాం. ఋషులందరూ చెప్పిన దాని వివరణ కానీ, ఈ సృష్టికి ఆధారమని ఐన్స్టీన్ లాంటి మహాపురుషులు చెప్పిన సత్యం కానీ ఇదే అనుకుంటే, ఈ సత్యాన్ని బట్టి ఆలోచించినట్టయితే ఈ సృష్టికి ఆధారమైన ఒకానొక్కటే అయిన చైతన్యవంతమైన ఒక శక్తి ఉన్నది. దానిని మనసు చేత కానీ మాటల్లో కానీ తెలుసుకోవడానికి వీలు కాదు.
కానీ కొందరు దాన్ని అనుభవంతో తెలుసుకున్నారుట. ఈ సృష్టికి ఆధారంగా ఒకటే ఒకటి ఉంది. ఆ తెలుసుకున్న వాళ్ళు ఏమైపోయారు? అది అయిపోయారట. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. భగవంతుడిని తెలుసుకున్నవాడు భగవంతుడే అయిపోతాడు. అయితే శాస్త్రవేత్త అయిన వాడికి ఆ అవకాశం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక గొప్ప శాస్త్రజ్ఞానం యాటమిక్ ఎనర్జీ గురించి చెప్పినటువంటి వాడు తాను యాటమిక్ ఎనర్జీ కాడు. ఒక వైద్యశాస్త్రాన్ని గొప్పగా ఉపాసన పట్టిన సర్జన్ కానీ ఫిజిషియన్ కానీ వాళ్ళు వైద్యశాస్త్రం కాదు, వైద్యశాస్త్ర నిపుణులు అవుతారు. మహర్షులకు ఋషులకు సత్యాన్ని దర్శించిన వారు సత్యం తాము అవుతారు. మిగతా అటువంటి భౌతిక శాస్త్రాలు చదువుకున్న వారు అందులో నిపుణులు అవుతారు. ఈ రెంటికి తేడా ఉంది. నైపుణ్యం వేరు, డాక్టర్ గారు వేరు. నైపుణ్యం వేరు, శాస్త్రవేత్త వేరు. అయితే ఋషి అట్లా కాదు. ఋషి బ్రహ్మవేత్త అయిపోతాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకు భగవంతుడు నిప్పు అనుకోండి. ఏ వస్తువులైనా నిప్పును తగిలితే అవన్నీ నిప్పుగా మారిపోతాయి. వాటి వస్తుగుణ ధర్మాలు ఉండవు, కట్టె గుణాలు ఉండవు. అట్లా ఆ విధంగా ఇక్కడేమైంది? భగవంతుడిని తెలుసుకున్న వారి వల్లనే, మహాత్ముల వల్లనే మానవ జాతికి దైవం ఉన్నాడనే ఉనికికి రుజువు దొరికింది. అంటే భగవంతుడు ఉన్నాడు అని తెలియడానికి కారణం మహాత్ములే లేకపోయినట్టయితే, ఋషులే లేకపోయినట్టయితే మానవ జాతికి భగవంతుడు ఉన్నాడని తెలిసే అవకాశమే లేదు. ఆ భగవంతుడు కనిపించడు, ఆ భగవంతుడు వినిపించడు, ఆ భగవంతుడు చాలా గొప్ప నిజము అని చెబితే అది రుజువు చేసేటువంటి వారెవరు? మహాత్ములు. వారు ఏం చెప్పారు? మేమందరము ఎవరైతే ఇటువంటి జ్ఞానాన్ని పొందినారో వాళ్ళను సేవించి మేము ఈ జ్ఞానాన్ని పొందాము. ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. ఒక ఆధునికమైన యువకుడు, ఒక పరిశోధక యువకుడు ఏం చేస్తాడో అదేవిధంగా ముందు విషయం తెలుసుకోవటం, తర్వాత దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయటం, ఈ రెండూ కూడా ఆధ్యాత్మిక జీవితంలోనూ ఉన్నాయన్నారు. అంటే తెలుసుకోవడం అనేదేమో మొట్టమొదట తెలుసుకోవడం అనేది ఒక భాగం. ఆ తర్వాత తెలుసుకున్నది ప్రాక్టీస్ చేయటం, దాన్ని ల్యాబొరేటరీలో పోయి పరీక్ష చేసినట్టు ఆధ్యాత్మికవేత్త భగవంతుడిని వెతుక్కునేవాడు చేసే పని సాధన అన్నారు. ఈ రెంటికి తేడా లేదు. కాకపోతే దానివల్ల వచ్చే జ్ఞానం మాత్రం చాలా గొప్పది. ఆధ్యాత్మిక జ్ఞానం సంపూర్ణము, ఇతరమైన శాస్త్రాల్లో వచ్చేటువంటి జ్ఞానం పరిమితం. దాని లిమిట్స్ దానికి ఉంటాయి. సరే, ఇప్పుడు ఏమైంది? గురువు అనే ఒక ఆయన భగవంతుడిని తెలుసుకున్నాడు, తాను భగవంతుడు అయ్యాడు. అటువంటి వాడి గురించి మనకు వివరించడానికి అటువంటి వాడు ప్రయత్నం చేశాడు. అటువంటి వాడు కృష్ణద్వైపాయనుడైన వ్యాసుడు ఈ భారతదేశానికి చెప్పాలనుకున్నాడు. ఏమని? నీ జాతికి చెందిన ఇంత అద్భుతమైన వేదవాంగ్మయం వచ్చింది, దానిని అనుసరించి ఉపనిషత్తులు వచ్చాయి, దానిని అనుసరించి మహా ఉన్నత కావ్యాల తర్వాత పురాణాలు వచ్చాయి. మిత్రుడి వలె పక్కన కూర్చుని నీకు ఉన్న జీవిత సత్యాలను వివరించడం పురాణ ధర్మం. పురాణం మిత్ర సంహితం అని చెప్పాడు వ్యాసు. పురాణాలలో ఒక 18 పురాణాలు వారు రాశారు. అందులో స్కాంద పురాణం అనేది ఒకటి ఉంది. ఆ స్కాంద పురాణంలో ఒక చోట అతి ముఖ్యమైన ఒక పాయింట్ని ఆయన చెప్పడానికి ట్రై చేశాడు. అది ఏమిటంటే, భగవంతుణ్ణి తెలుసుకున్న బ్రహ్మవేత్తను ఎవరైనా అనుసరిస్తే అతడు ఏమనాలి? గురువు అనాలి. గురువు అనే పదాన్ని మొట్టమొదటి మానవజాతికి పరిచయం చేసింది వేదవ్యాసుడు. ఈ విధంగా చెప్పాడు. అయ్యా, గురువు అనే పదం చాలా విస్తృతమైంది, భావ విస్తృతమైనది. అంటే ఇటువంటి ప్రయోగం ఒక్క సంస్కృత భాషలోనే, ప్రపంచ భాషలో నాకు తెలిసినంతవరకు జరిగింది. విష్ణువు అనే పదానికి 1000 అర్థాలు చెప్పడం, అదేవిధంగా దానికి రకరకాల స్థాయిలలో అర్థం చెప్పడం. ఇక్కడ ఏం చేశారు? గుణం లేని భగవంతుడికి గుణాలు కలిగిన మానవుడు అనుభవిస్తే గుణాలు కలిగిన మానవుడు ఎలా అర్థం చేసుకోవాలో ఇందులో వివరించబడింది. రూపం లేని భగవంతుడికి రూపం ఉండేటటువంటి వాడు తనదైన పదాలలో వివరిస్తే ఎలా వివరిస్తాడు, అటువంటి వివరణ ఇందులో. అదేవిధంగా మనసుకు అందుబాటు కానటువంటి ఒక తత్వాన్ని పరిమితమైన మనస్సు కలిగిన వారికి అర్థమయ్యేలాగా చెప్పడానికి చేసిన ప్రేమపూర్వక ప్రయత్నం చేసినవాడు గురువు అని చెప్పడం జరిగింది. ఆ చెప్పినవాడు ఋషి. ఇప్పుడు అటువంటి ఋషివాణ్ణి మనం చెప్పుకుంటూ మొట్టమొదట అంత విశిష్టపదమైనటువంటి, శ్రేయోదాయకమైనటువంటి, అద్భుతమైనటువంటి గురువు అనే పదానికి వ్యాఖ్యానించిన గురుగీతను మనం ఇక్కడ వివరించుకుంటున్నాం. మానవ జీవితాన్ని అతి ప్రాథమికమైన ఏ అవసరంతో ప్రారంభించవలే అంటే, గాలి, నీరు, నిత్యావసరాలు ఇట్లాంటివి అని అనేక మంది పిల్లలు అనుకుంటారు. వాస్తవానికి బిడ్డ పుట్టాడు, వాడిని ఏం చేయాలి జన్మనించి అంటే, వాడిని తీసుకెళ్ళి ఉత్తమమైన విద్యాభ్యాసం అంటే ఏమిటి అంటే, మనం అనుకున్న ఫార్మల్ ఎడ్యుకేషను, సోషల్ ఎడ్యుకేషన్ కాకుండా ఉత్తమమైన విద్య ఏమిటి అంటే, నీ జీవితాన్ని అద్భుతంగా, పారమార్థికంగా పరమాత్ముడి వైపు నడిచేలాగా చేసుకునే విద్య ఉత్తమమైన విద్య అని, దాన్ని చెప్పి బోధించి అనుభవానికి తెచ్చి పరమ శ్రేయోదాయకమైన జీవితాన్ని
జీవిత ఆనందాన్ని, దుఃఖరాహిత్యాన్ని ప్రసాదించేవాడు గురువు అని ఇందులో ప్రబోధించబడింది. ఈ గొప్ప సత్యం ప్రపంచంలో అరుదైంది. మానవులందరికీ ఉండే జీవిత సమస్యలకు ఏ అంశంలోంచి మనకు సమాధానం దొరుకుతుందో, అండగా ఆలంబనగా ఉంటుందో అటువంటి గొప్ప సపోర్ట్ గురువు. నీవెక్కడైనా ఉండు, నీవు గన ఒక ఉత్తమమైన గురు పాదారవిందాలను ఆశ్రయిస్తే, అడవి మధ్యంలో కానీ, కొండ శిఖరం మీద కానీ, సముద్రం నడి మధ్యలో కానీ, ఎక్కడున్నా సరే నిన్ను కాపాడగలిగిన ఒక అంతఃజీవన సూత్రం గురువని ప్రబోధించిన జాతి భారతీయులు. అది మొదట చెప్పిన వ్యాసుడి నుంచి ఈ మధ్య మనకు వివరించిన మాస్టారి వరకు వారి పాదాలకు మనం నమస్కరించదగినంతటి మహనీయమూర్తి. అందుచేత మన భారతదేశమంతా ఎక్కడికి పోయినా గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటారు. కానీ ఆ శ్లోకం ఎక్కడిదో, దానికి ఏమిటి అర్థమో అది సవివరంగా తెలియజాలి. మాస్టర్ ఎప్పుడైనా ఏ సభకు వచ్చినా, ఎక్కడికి వచ్చినా భరద్వాజ మాస్టర్ గారు గురుగీతలోని 2 శ్లోకాలను తన అంతరంగానికి అన్వయించుకొని చదివేవారు. ఈ విశ్వమంతా ఓ తండ్రి గురుస్వరూప నీదే. అదేవిధంగా అంతటా వ్యాపించిన ఆనందము, శాంతి, జ్ఞానము నీ స్వరూపమే అనే 2 అర్థాలు వచ్చే శ్లోకాలు చదివేవారు. వాటితోనే మనం కూడా, వాటి స్మరణతోనే మనం ముగించుకుందాం. గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితౌ గురు గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. మీ రూపంలో ఉండే సర్వసాక్షి అయిన పరమాత్మకు నమస్కారం. సెలవు.